పశ్చిమ బెంగాల్లో ఒకే రోజు వెలుగులోకి వచ్చిన రెండు పరిణామాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. ఓవైపు తృణమూల్ కాంగ్రెస్కు చెందిన తిరుగుబాటు ఎంపీలు ఎన్డీఏ సమావేశంలో కనిపించడం, మరోవైపు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో 2000 పడకల అత్యాధునిక ఆసుపత్రి ఏర్పాటు ప్రతిపాదన వెలుగులోకి రావడం. ఈ రెండింటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది. ఇది కేవలం రెండు వేర్వేరు వార్తలా, లేక బెంగాల్ రాజకీయాలు, పెట్టుబడులు, అభివృద్ధి దిశ ఒకేసారి మారుతున్నాయనే సంకేతమా? బెంగాల్ భవిష్యత్తుపై దేశ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ రెండు పరిణామాల వెనుక అసలు కథేంటి? పశ్చిమ బెంగాల్లో ఒకే రోజు వెలుగులోకి వచ్చిన రెండు పరిణామాలు దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడం రాజకీయ సమీకరణలో మార్పుకు సంకేతంగా కనిపిస్తుంటే, మరోవైపు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో 2000 పడకల అత్యాధునిక ఆసుపత్రి ఏర్పాటు ప్రతిపాదన రాష్ట్ర అభివృద్ధి దిశపై కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ఈ రెండు సంఘటనలకు ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పే ఆధారాలు ప్రస్తుతం లేవు. కానీ ఒకే సమయంలో రాజకీయ పరిణామాలు, భారీ పెట్టుబడి ప్రకటనలు వెలుగులోకి రావడం వల్ల సహజంగానే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బెంగాల్ రాజకీయాలు కొత్త దశలోకి అడుగు పెడుతున్నాయా? రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందా, లేక ఇవి కేవలం యాదృచ్ఛిక పరిణామాలేనా? ఏ రాష్ట్రానికైనా రాజకీయ స్థిరత్వం, పరిపాలనా స్పష్టత, దీర్ఘకాలిక విధానాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతాయి. అదే సమయంలో రాజకీయ మార్పులు అభివృద్ధి ఎజెండాపై కొత్త చర్చకు కూడా దారితీస్తాయి. బెంగాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు కూడా అలాంటి ప్రశ్నని ముందుకు తెస్తున్నాయి. అయితే ఈ దశలో ఖచ్చితమైన నిర్ణయాలకు రావడం కంటే ఈ పరిణామాలను విస్తృత దృక్పథంతో పరిశీలించడం అవసరం. ఎందుకంటే రాజకీయాలు ఒక దిశలో కదులుతుంటే ఆర్థిక వ్యవస్థ మరో దిశలో స్పందిస్తుంది. రెండు ఒకే దారిలో ప్రయాణించినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. అందుకే బెంగాల్లో వెలుగులోకి వచ్చిన ఈ రెండు కథనాలు కేవలం వార్తలు మాత్రమే కాదు, రాబోయే రాజకీయ ఆర్థిక మార్పులపై దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఒక పెద్ద చర్చకు సంకేతాలుగా మారాయి. ఏ రాష్ట్రంలో అయినా భారీ పెట్టుబడులు వస్తే ప్రజలు ముందుగా అడిగే ప్రశ్న ఒక్కటే: అభివృద్ధి ముందుకొచ్చిందా, లేక రాజకీయ వాతావరణం మారుతోందా? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే చర్చ మొదలైంది. ఒకవైపు అదానీ గ్రూప్ 2000 పడకల ఆధునిక ఆసుపత్రి ఏర్పాటుకు ముందుకు రావడం, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన తిరుగుబాటు ఎంపీలు ఎన్డీఏ వేదికపై కనిపించడం. ఈ రెండు పరిణామాలు కలిసి రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీశాయి. ఈ రెండు సంఘటనలకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే పెట్టుబడిదారులు సాధారణంగా రాజకీయ స్థిరత్వం, పరిపాలన స్పష్టత, విధానాల నిరంతరత, దీర్ఘకాలిక అభివృద్ధి అవకాశాలను పరిశీలించిన తరువాతే భారీ ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఈ పరిణామాలను చాలా మంది ఒకే దృశ్యంలో విశ్లేషిస్తున్నారు. బెంగాల్ చాలా కాలంగా రాజకీయ చర్చలకు కేంద్రంగా నిలిచింది. కానీ ఇప్పుడు అభివృద్ధి, ఆరోగ్య, మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి వంటి అంశాలు కూడా అదే స్థాయిలో చర్చకొస్తున్నాయి. ప్రజల అంచనాలు కూడా మారుతున్నాయి. రాజకీయ నినాదాల కంటే ప్రత్యక్ష అభివృద్ధి ఫలితాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే ఏ పెట్టుబడినైనా ఒక రాజకీయ సంఘటనకు నేరుగా ముడిపెట్టడం సరైన విశ్లేషణ కాదు. కానీ రాజకీయ మార్పులు, అభివృద్ధి ప్రకటనలు, పెట్టుబడి ప్రణాళికలు ఒకేసారి కనిపించినప్పుడు భవిష్యత్ దిశపై ప్రశ్నలు తలెత్తడం సహజం. అందుకే బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేవలం ప్రభుత్వ నిర్ణయాలుగా మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాలు, పెట్టుబడుల వాతావరణం, ప్రజల అంచనాలు ఒకేసారి మారుతున్నాయనే సంకేతాలు కూడా చర్చకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం అధికార ప్రతిపక్ష పోరాటం మాత్రమే కాదు, అధికార పార్టీ అంతర్గత పరిస్థితి కూడా. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడం సాధారణ రాజకీయ పరిణామంగా కనిపించినా దాని వెనుక ఉన్న సందేశంపై జాతీయ రాజకీయ వర్గాలు దృష్టి సారిస్తున్నాయి. ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి కూటమి సమావేశంలో కనిపించడం అంటే కేవలం వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే కాదు, అది పార్టీ అంతర్గత సమీకరణలు, నాయకత్వంపై అభిప్రాయాలు, భవిష్యత్ రాజకీయ అవకాశాలపై జరుగుతున్న చర్చలకు కూడా సంకేతంగా భావించొచ్చు. అయితే ఈ పరిణామాలను తృణమూలు బలహీనపడుతుందనే నిర్ధారణగా చూడడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. కానీ రాజకీయ చర్చ మాత్రం మరింత వేగం అందుకుంది. బెంగాల్లో చాలా సంవత్సరాలుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా కొనసాగుతోంది. అయితే ప్రతి బలమైన రాజకీయ వ్యవస్థలను కాలానుగుణంగా అంతర్గత విభేదాలు, కొత్త రాజకీయ లెక్కలు, వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలు కనిపించడం అసాధారణమేం కాదు. ఇప్పుడు అదే దశలో బెంగాల్ రాజకీయాలు ఉన్నాయని
అనే ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా కొత్త అవకాశాలను కూడా తెరవచ్చు. రాష్ట్రంలో తన ప్రభావాన్ని మరింతగా విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి రాజకీయ కదలికలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే చివరికి ప్రజల తీర్పే ఏ రాజకీయ సమీకరణం బలపడుతుందో నిర్ణయిస్తుంది. అందుకే ప్రస్తుతం బెంగాల్లో కనిపిస్తున్న ఈ మార్పులను కేవలం పార్టీ మార్పుల కోణంలో కాకుండా రాబోయే ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు, జాతీయ రాజకీయాలపై వాటి ప్రభావం అనే విస్తృత దృక్పథంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది. పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వచ్చిన ఈ రెండు పరిణామాలను విడివిడిగా చూస్తే అవి సాధారణ వార్తల్లా కనిపించొచ్చు. కానీ ఒకదానిని రాజకీయ కోణంలో, మరొకదానిని అభివృద్ధి కోణంలో పరిశీలిస్తే రాష్ట్ర భవిష్యత్తుపై పెద్ద చర్చకు అవి కారణమవుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీలో రాజకీయ కదలికలు కనిపిస్తుంటే, మరోవైపు ఆరోగ్య రంగంలో భారీ పెట్టుబడి ప్రతిపాదన వెలుగులోకి రావడం బెంగాల్ అభివృద్ధి దిశపై కొత్త అంచనాలను పెంచుతోంది. ఈ రెండు సంఘటనలకు ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పే ఆధారాలు ప్రస్తుతమైతే లేవు. అయినప్పటికీ రాజకీయ స్థిరత్వం, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు అన్నీ పరస్పరం ప్రభావితం చేసుకునే అంశాలే. అందుకే బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కేవలం రాజకీయ వార్తలుగా మాత్రమే చూడలేం. ఈ రోజు ప్రజలు ప్రభుత్వాలను కేవలం ఎన్నికల హామీలతో అంచనా వేయడం లేదు. ఉపాధి అవకాశాలు ఎంత పెరిగాయి, పరిశ్రమలు ఎంత వచ్చాయి, ఆరోగ్య సేవలు ఎంత మెరుగయ్యాయి, పెట్టుబడులు ఎంతగా ఆకర్షించగలిగారు అనే అంశాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అదే కారణంగా అభివృద్ధి ఇప్పుడు ఎన్నికల ప్రధాన అజెండాగా మారుతోంది. అవి అధికార సమీకరణాలకే పరిమితమవుతాయా, లేక అభివృద్ధి దిశను కూడా ప్రభావితం చేస్తాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు కేవలం రాజకీయ పోరాటాల రాష్ట్రంగా మాత్రమే కాదు, రాజకీయ స్థిరత్వం, పెట్టుబడులు, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే 4 కీలక అంశాల చుట్టూ తన కొత్త భవిష్యత్తును నిర్మించుకునే దశలోకి అడుగు పెడుతోందనే చర్చ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను ఒక్కరోజు రాజకీయాలుగా కొట్టిపారేయలేం. అదే సమయంలో వీటికి ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా ఇప్పుడే నిర్ధారించలేం. కానీ రాజకీయ కదలికలు, భారీ పెట్టుబడి ప్రతిపాదనలు, అభివృద్ధి చర్చలు ఒకేసారి ముందుకు రావడం మాత్రం కొత్త దిశను సూచిస్తోంది. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి, పెట్టుబడులు ఎంత వేగంగా పెరుగుతాయి, అభివృద్ధి ప్రజల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుంది అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే నేటి భారత రాజకీయాల్లో అధికారం మాత్రమే కాదు, అభివృద్ధి, పెట్టుబడులు, ప్రజా విశ్వాసమే విజయాన్ని నిర్ణయించి అసలైన ప్రమాణాలుగా మారుతున్నాయి.